వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి, పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదానం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే ఎవరి కోసమైనా రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలడు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలడు. ఒక లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్లో మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చట్టాన్ని మేనేజ్ చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, యువతని తప్పుదారి పట్టించేటువంటి విధంగా మీరు వ్యవహరించడం, ఇటువంటి దుర్మార్గ పనుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు పాలు పంచుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి మేము మరలా చెప్తున్నాం, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసిన, చట్టాన్ని మేనేజ్ చేసిన, లేదా పుట్ట మహేష్ యాదవ్ లాంటి వాడిని తప్పించిన యువత పెడదారి పట్టేందుకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని వారిని పెడదారిలో నడిపిస్తున్నామని చెప్పడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఆ విషయాల్లో యువతను పెడదారి పట్టించేటువంటి విషయాల్లో నువ్వే స్వయంగా పాలు పంచుకున్నావు. డ్రగ్స్ నువ్వే స్వయంగా ఈరోజు పెంచి పోషిస్తున్నావు, డ్రగ్స్ మాఫియా నువ్వే పెంచి పోషిస్తున్నావు అనేటువంటి దానికి ఈరోజు నువ్వు పాలు పంచుకున్నావు అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ విషయంలో కఠినంగా ఎవరైతే మహేష్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారో అందరి మీద కూడా ఈరోజు దాని మీద లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజీనామా చేయించడమే కాకుండా, చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పాల్పడొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు, ఎవరైతే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఊరేగుతాడు. వాళ్ళు ఏది చేసినా సరే దానికి బాకా వస్తాడు, వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాడు, వాళ్ళు ఏ అవసరం వచ్చినా సరే అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటినా సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇంట్లో కూడా ఎవరైతే పుట్ట మహేష్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడో ఈరోజు
శాసనసభ్యుడిగా ఉన్నాడు సుధాకర్ యాదవ్. ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడుకి ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరు